హాయ్ గైస్, ఈరోజు వచ్చి మనం అడోబ్ ప్రీమియర్లో మనం ఏదైతే డేటా ఇన్పుట్ చేసుకుంటామో దానికి ఫైల్స్ సబ్ ఫోల్డర్స్ పెట్టుకోవచ్చా, ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఓపెన్ చేసుకున్న వీడియోస్ని ఎలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలి, ఆ ఫోల్డర్స్లో మనం ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 షార్ట్ ఫిల్మ్ చేశారు. సో ఒక షార్ట్ ఫిల్మ్కి సంబంధించి ఒక దాంట్లో, రెండో షార్ట్ ఫిల్మ్ లేదు, ఒకే షార్ట్ ఫిల్మ్కి 2 క్యామ్స్ యూజ్ చేశారు. అప్పుడు ఏం చేస్తారు, క్యామ్ 1 క్యామ్ 2 అని చెప్పి ఒక ఫోల్డర్స్ పెట్టుకుంటారు కదా. సో అవి ఎలా పెట్టుకోవాలి, ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ అడోబ్ ప్రీమియర్లో ఫోల్డర్స్ని ఏమంటారు అనే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్నాం కదండి. ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నా. న్యూ ప్రాజెక్ట్ ఏం తీసుకుంటున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిన్స్ ఎలా క్రియేట్ చేయాలి చాలామందికి ఐడియా ఉండదు. ఈ అడోబ్ ప్రీమియర్లో ఫోల్డర్ని బిన్స్ అని అంటాం. ఓకే, సో ఈ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చాలామందికి ఐడియా ఉండదు. ఎలా పడితే అలా ఫుటేజ్ తీసుకొచ్చి పడేస్తూ ఉంటారు. మళ్ళీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక ఫైల్ కోసం మళ్ళీ ఒక 10-15 నిమిషాలు కేటాయించి వెతుకుతూ ఉండాలి. సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో డేటా సేవ్ చేసుకుంటే, సో మనకి ఏ ఫోల్డర్లో ఏ డేటా ఉండదని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఓకే నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో మీకు ప్రీవియస్ క్లాస్లో మనకు చెప్పాను కదండి ఫైల్స్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలనేది. సో నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటున్నా, ఇన్పుట్ చేసుకుంటున్నా 3 ఫైల్స్. సో నాకు బిన్స్ కావాలి కాబట్టి సో ఓపెన్ చేసాక ఇలా ఉంటుంది కదండి. మనము ఇక్కడ ప్రాజెక్ట్ విండో దగ్గరలోకి వెళ్ళిపోయి ప్రాజెక్ట్ విండోలో న్యూ ఉంది కదండి. న్యూ ఓపెన్ చేసిన తర్వాత బిన్ అని ఉంటుంది. షార్ట్ కట్ వచ్చేసి Ctrl+B. ఓకే, మనకి ఈ బిన్ ఏదైతే ఉందో బిన్ అని క్లిక్ చేసిన అయిపోద్ది, లేదా Ctrl+B షార్ట్ కట్ కొట్టినా మనకి ఒక బిన్ అనేది వచ్చేస్తుంది. ఒక ఫోల్డర్, ఒక సబ్ ఫోల్డర్ ప్రీమియర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడం ఎలా అంటే, మనం ఫైల్స్లోకి వెళ్ళిపోయి న్యూలోకి వెళ్ళిపోయి బిన్ అనే ఆప్షన్ ఉంటుంది. బిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక బిన్ అనేది వస్తుంది. షార్ట్ కట్ వచ్చేసి Ctrl+B. సో దానికి మనం ఒక నేమ్ కూడా పెట్టుకోవచ్చు, రీనేమ్. సో Camera1 అని పెడుతున్నా. ఓకే, Camera1. సో నాకు Camera1 సంబంధించిన ఫుటేజ్ అనేది ఈ ఫోల్డర్ బిన్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తే లోపలికి మనం వెళ్ళిపోవచ్చండి. సో ఇందులో ఎంటీగా ఉంది కదా ఫైల్స్ని, నేను ఒక ఫైల్ ఇన్పుట్ చేసుకొని చెప్తా. సో ఇన్పుట్ ఒక ఫైల్ని నేను ఇన్పుట్ చేసుకుంటున్నా. సో అది ఎక్కడ ఉంది, మనకి బిన్ లోపల Camera1 అనే దాంట్లో మనకి ఒక ఫైల్ అనేది ఉంది. సో నేను ఇంకో బిన్ కూడా తీసుకుంటున్నా. షార్ట్ కట్ వచ్చేసి Ctrl+B వచ్చేసింది కదండి. Ctrl+B కొట్టగానే మనకి ఇంకో ఫోల్డర్ అనేది వచ్చేసింది. ఇందులో Camera2. సో దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. సో ఇంకో ఫైల్ అనేది నేను ఇన్పుట్ చేసుకుంటున్నా. ఓకే, సో బయటకు వచ్చాను. Cam1 ఫుటేజు, అలాగే Cam2 ఫుటేజ్. సో ఇలా ఓవరాల్గా మనకి ఎన్ని ఫోల్డర్స్ కావాలంటే ఎన్ని యాంగిల్స్ కెమెరాస్ ఉంటే అన్ని యాంగిల్స్ కెమెరాస్ ఆఫ్ ఫుటేజ్ అన్ని మనం ఒక Cam1, Cam2, Cam3, Cam4 లేదా
వైడ్ యాంగిల్, లెఫ్ట్ యాంగిల్, రైట్ యాంగిల్ అని పేర్లు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. సో లేదనుకుంటే ఫుటేజ్ అని ఒక ఫోల్డర్ పెట్టుకోవచ్చు. లేదంటే సంథింగ్ ఇంకేవైనా మీకు కావాల్సినట్టుగా ఒక ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి.